యా గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఈరోజు మనం మ్యాథమెటిక్స్ మెథడాలజీ చూద్దాం. దీన్ని తెలుగులో మనం గణిత శాస్త్ర బోధనా పద్ధతులు. ఇది ముఖ్యంగా టెట్ ఎవరైతే టెట్ ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళకు టెట్ పేపర్ 1 అలాగే పేపర్ 2 టెట్ పేపర్ 2 మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ మ్యాథ్స్ ఉన్నవాళ్ళు మ్యాథమెటిక్స్ పేపర్ 2 అలాగే డిఎస్సి మ్యాథ్స్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళకు మెథడాలజీలో భాగంగా ఇది యూజ్ అవుతుంది. ఓకే టెట్ పేపర్ 1 పేపర్ 1 అందరికీ యూజ్ అవుతుంది. పేపర్ 2 రాసే వాళ్ళు ఎస్పెషల్లీ మ్యాథమెటిక్స్ పేపర్ అంటే మ్యాథమెటిక్స్ ఒక పేపర్గా ఉంటూ ఒక సబ్జెక్ట్గా ఉండే వాళ్ళకు, అలాగే డిఎస్సిలో డిఎస్సి మ్యాథ్స్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళకు మెథడాలజీలో భాగంగా ఇది గణిత శాస్త్ర బోధనా పద్ధతులు అనేది లెసన్ యూజ్ అవుతుంది. ఓకే, గణిత శాస్త్ర బోధనా పద్ధతుల్లో దాదాపు మొత్తం 11 లెసన్స్ ఉన్నాయి. 11 లెసన్స్ 11 లెసన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఫస్ట్ లెసన్ వచ్చేసి గణిత శాస్త్ర స్వభావం విస్తృతి, ఇది ఒకటి. నెక్స్ట్ సెకండ్ లెసన్ వచ్చేసి గణిత శాస్త్రమునకు గణిత శాస్త్రజ్ఞులు చేసిన సేవలు లేదా పరిశోధన ఫలితాలు. థర్డ్ లెసన్ వచ్చేసి గణిత శాస్త్ర అభ్యసన ఉద్దేశాలు, లక్ష్యాలు మరియు స్పష్టీకరణలు. ఫోర్త్ వన్ వచ్చేసి దీంట్లోనే విద్యా ప్రమాణాలు, అకాడమిక్ స్టాండర్డ్స్, విద్యా ప్రమాణాలు. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి గణిత శాస్త్ర ఉపాధ్యాయుడు, వృత్తిగత అభివృద్ధి. నెక్స్ట్ ఫిఫ్త్ లెసన్ వచ్చేసి పిల్లలు గణితం ఎలా నేర్చుకుంటారు అనేది ఒక లెసన్ ఉంది. నెక్స్ట్ సిక్స్త్ లెసన్ వచ్చేసి గణిత శాస్త్రంలో బోధనాభ్యాసన పరివర్తన. నెక్స్ట్ సెవెంత్ లెసన్ వచ్చేసి గణిత శాస్త్రం పాఠశాల విద్యా ప్రణాళిక. నెక్స్ట్ ఎయిత్ లెసన్ వచ్చేసి గణిత శాస్త్ర అభ్యసనంలో
ఉపగమాలు మరియు వ్యూహాలు. నెక్స్ట్ 9th లెసన్ వచ్చేసి సామాజిక వనరులు. దీన్నే ప్రయోగశాల కూడా అనొచ్చు. ప్రయోగశాల, గణిత శాస్త్ర ప్రయోగశాల అని ఉంటుంది. నెక్స్ట్ 10th లెసన్ వచ్చేసి గణిత శాస్త్ర బోధనాభ్యసన ప్రణాళిక. నెక్స్ట్ 11th లాస్ట్ లెసన్ గణిత శాస్త్ర అభ్యసన మదింపు. మరియు దీంట్లోనే సాధనలు, సాంకేతికతలు. సో ఇవి మొత్తం 11 లెసన్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి గణిత శాస్త్ర స్వభావం విస్తృతి, గణిత శాస్త్రమునకు గణిత శాస్త్రజ్ఞులు చేసిన సేవలు మరియు పరిశోధన ఫలితాలు, అలాగే గణిత శాస్త్ర అభ్యసన ఉద్దేశాలు, లక్ష్యాలు, స్పష్టీకరణలు. వీటినే ఎయిమ్స్ అంటారు. ఉద్దేశాలని, లక్ష్యాలని ఆబ్జెక్టివ్స్, స్పష్టీకరణలు అని అంటారు. ఓకే, ఆబ్జెక్టివ్స్ మరియు స్టిమ్యులస్, స్పష్టీకరణలు అంటారు. గణిత శాస్త్ర ఉపాధ్యాయుడు వృత్తిగత అభివృద్ధి. గణిత శాస్త్ర ఉపాధ్యాయుడు ఎలా ఉండాలి, వాళ్ళ యొక్క వృత్తిల్లో ఎలా నైపుణ్యాలు నేర్చుకోవాలి, ఇవన్నీ ఉంటాయి దీంట్లో. అలాగే పిల్లలు గణితం ఎలా నేర్చుకుంటారు అనేది ఒక లెసన్ ఉంది. గణిత శాస్త్రంలో బోధనాభ్యసన పరివర్తన, ట్రాన్స్ఫర్మేషన్స్ ఇన్ మ్యాథమెటిక్స్. ఓకే, దాంట్లో బోధనాభ్యసన పరివర్తన, బోధనాభ్యసనం ఇలాంటి పరివర్తన జరగాలి ప్రతినిత్యం, మారుతున్న కాలానికి అనుగుణంగా అనేది దీంట్లో ఉంటుంది. అలాగే గణిత శాస్త్రంలో పాఠశాల విద్యా ప్రణాళిక ఎలా ఉండాలి, గణిత శాస్త్ర అభ్యాసంలో ఉపగమాలు, వ్యూహాలు ఎలా ఉండాలి, సామాజిక వనరులను ఉపయోగించుకొని ప్రయోగశాలలో గణితం ఏ విధంగా డెవలప్మెంట్ చేయాలి, గణిత శాస్త్ర బోధనాభ్యసన ప్రణాళిక, అలాగే గణిత శాస్త్ర అభ్యసన మదింపు, సాధనాలు మరియు సాంకేతికతలు. ఓకే, సాంకేతికతలు ఇవన్నీ ఇవన్నీ కలిపి మనకు మ్యాథమెటిక్స్ మెథడాలజీ అంటాం. మ్యాథమెటిక్స్ మెథడాలజీ దీంట్లో మొత్తం 11 లెసన్స్ ఉన్నాయి. మ్యాథమెటిక్స్ మెథడాలజీ వచ్చేసి మనకు టెట్లో 6 మార్క్స్ ఉంటాయి. అదేవిధంగా డిఎస్సి మ్యాథ్స్ రాసే వాళ్ళకు 16 మార్క్స్ ఉంటాయి. అంటే 16 మార్క్స్ అంటే ఆల్మోస్ట్ 32 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, ఈ 11 లెసన్లకి వెళ్ళి 32 క్వశ్చన్స్ వస్తాయి. 16 మార్క్స్ ఇన్ వెయిటేజ్ ఇన్ డిఎస్సి. ఫస్ట్ లెసన్ చూద్దాం. ఫస్ట్ లెసన్ వచ్చేసి గణిత శాస్త్ర స్వభావం మరియు విస్తృతి. ఇది ఈరోజు చూద్దాం. గణిత శాస్త్ర స్వభావం మరియు విస్తృతి. ఓకే, గణిత శాస్త్ర స్వభావం మరియు విస్తృతి. ఓకే, చూద్దాం. ఫస్ట్ మ్యాథమెటిక్స్ is the queen of all sciences. Okay, mathematics is the queen of all sciences. And arithmetic is the queen of mathematics.
మ్యాథమెటిక్స్ అనేది ఆల్ సైన్సెస్కి క్వీన్ లాంటిది. అదేవిధంగా అర్థమెటిక్ అనేది క్వీన్ ఆఫ్ మ్యాథమెటిక్స్. ఈ డెఫినేషన్ ఇచ్చింది ఎవరంటే, కొటేషన్ ఇచ్చింది సిఎఫ్ గాస్. ఓకే, సిఎఫ్ గాస్ అనే అతను మ్యాథమెటిక్స్ని క్వీన్ ఆఫ్ ఆల్ సైన్సెస్ అన్నాడు. అలాగే అర్థమెటిక్ ఈజ్ ద క్వీన్ ఆఫ్ మ్యాథమెటిక్స్. ఓకేనా? ఓకే, మ్యాథమెటిక్స్ ఈజ్ ద క్వీన్ ఆఫ్ ఆల్ సైన్సెస్ అండ్ అర్థమెటిక్ ఈజ్ ద క్వీన్ ఆఫ్ మ్యాథమెటిక్స్. ఈ డెఫినేషన్ ఇచ్చింది ఎవరంటే సిఎఫ్ గాస్. నెక్స్ట్ వచ్చేసి గణితం. మ్యాథమెటిక్స్ అంటే తెలుగులో గణితం అంటారు. మ్యాథమెటిక్స్ అనే పదాన్ని తెలుగులో గణితం అంటాం. ఓకే, గణితం అనేది ఇక్కడ గణితం అనేది ఇది మొత్తం కూడా మానవుని కృషి ఫలితంగానే ఇది డెవలప్ అయింది. ఇది మొత్తం కూడా మానవుని యొక్క కృషి ఫలితం. ఎందుకంటే నెంబర్స్ 1 2 3 4 ఇవన్నీ మనమే నిర్మించుకున్నాం. దీంట్లో సపోజ్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ ax² + bx + c ఇలాంటి ఫార్ములాస్ కూడా, ఇలాంటి ఈక్వేషన్స్ కానీ ఇలాంటివన్నీ కూడా మనమే నిర్మించుకున్నాం. సో ఇవన్నీ కూడా మానవుని యొక్క కృషి ఫలితంగానే ఇది డెవలప్ అయింది. అలాగే నిద్ర లేచింది మొదలు ప్రతిరోజు నిద్ర లేచిన కానించి మళ్ళీ పడుకునే వరకు ఏదో ఒక సందర్భంలో మనం ఈ యొక్క గణితాన్ని యూజ్ చేస్తూనే ఉంటాం. ఓకే, నెక్స్ట్ అలాగే మానవుని ఇక్కడ చూడండి, గణితం అంటే డెఫినేషన్ చూడండి. గణితం అంటే మానవుని మేధస్సును విశ్వాంతరాల స్థాయికి తీసుకెళ్ళడానికి మానవునిచే నిర్మించబడినదే గణితం. మానవుని యొక్క మేధస్సు విశ్వాంతరాల స్థాయికి తీసుకెళ్ళడానికి మానవునిచే నిర్మించబడినదే ఏంటిది? గణితం యొక్క డెఫినేషన్ ఇది. అలాగే మానవుని యొక్క నాగరికత గణితంపై ఆధారపడి ఉంది. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు? మానవ నాగరికతకు గణితం అద్దం లాంటిది అని చెప్పొచ్చు. ఓకేనా? ఇక గణిత శాస్త్రం అంటే ఏంటో చూసాం. అసలు గణితం అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది, అసలు గణితం అంటే ఏంటో చూద్దాం. గణితం దాని యొక్క అర్థం, గణితం అంటే ఏంది, గణితం యొక్క అర్థం ఏంటో చూడండి. గణితాన్ని ఆంగ్లంలో మ్యాథమెటిక్స్ అంటారు. ఈ మ్యాథమెటిక్స్ అనే పదం మ్యాథేనియన్ మరియు టెక్నిక్ అనే 2 పదాల నుంచి వచ్చింది. ఈ 2 పదాలు గ్రీక్ పదాలు. ఓకే, ఈ 2 మ్యాథేనియన్ మరియు టెక్ని అనే పదాలు 2 గ్రీక్ పదాలు. ఈ 2 పదాల నుండే
మ్యాథమెటిక్స్ అనే పదం వచ్చింది. మ్యాథమెటిక్స్ అనే పదం మ్యాథేనియన్ మరియు టెక్ని అనే పదాల నుండి ఈ యొక్క మ్యాథమెటిక్స్ అనే పదం వచ్చింది. ఈ మ్యాథేనియన్ మరియు టెక్ని అనేది 2 గ్రీక్ పదాలు. ఓకే, మ్యాథేనియన్, ఇక్కడ మ్యాథేనియన్ MANTHANEIN, మ్యాథేనియన్ అంటే నేర్చుకోవడం. మ్యాథేనియన్ అంటే నేర్చుకోవడం. టెక్ని అంటే ఇది కళ లేదా ఒక సూక్ష్మ పద్ధతి. టెక్ని అంటే కళ లేదా సూక్ష్మ పద్ధతి అని అర్థం. ఓకేనా, ఇది మ్యాథేనియన్. మ్యాథమెటిక్స్ అనే పదం మ్యాథేనియన్ మరియు టెక్ని అనే 2 గ్రీక్ పదాల నుంచి వచ్చింది. మ్యాథేనియన్ అంటే నేర్చుకోవడం, టెక్ని అంటే కళ లేదా సూక్ష్మ పద్ధతి అని అర్థం. ఓకే, అదేవిధంగా గణితంను సంస్కృతంలో గన్ అంటారు. గన్ అనేది అంటారు. ఓకే, గన్ అంటే లెక్కించడం అని అర్థం. సంస్కృతంలో గణితాన్ని గన్ అంటారు. గన్ అంటే లెక్కించడం లేదా లెక్క అని కూడా అంటారు. లెక్క, గన్ అంటే లెక్క లేదా లెక్కించడం. అదేవిధంగా హిందీ మరియు పంజాబీలో గణిత అంటారు. గణిత అంటే పంజాబీలో గణిత శాస్త్రం లేదా గణన శాస్త్రం అంటారు. గణితాన్ని హిందీలో లేదా పంజాబీలో గణిత అని అంటారు. గణిత అంటే గణన శాస్త్రం అని అర్థం. నెక్స్ట్, గణితంలో ఏమేమి ఉంటాయి? సంఖ్యలు మరియు వాటికి పరిమాణాలు ఉంటాయి, ఆకారాలు కూడా ఉంటాయి. అవేంటివో తర్వాత నెక్స్ట్ చూద్దాం, ముందు చూస్తాం. అలాగే గణితం అనేది పరిమాణబద్ధ ఆలోచనలను వ్యక్తం చేయడానికి, గణితం అనేది పరిమాణబద్ధ ఆలోచనలను వ్యక్తం చేయడానికి ఉపయోగపడే భాష. ఏంటిది? గణితం. పరిమాణబద్ధ ఆలోచనలను వ్యక్తం చేయడానికి ఉపయోగపడే భాష ఏంటిది? గణితం. ఇక చూడండి, మ్యాథమెటిక్స్ ఈజ్ ద క్వీన్ ఆఫ్ ఆల్ సైన్సెస్ అండ్ అర్థమెటిక్ ఈజ్ ద క్వీన్ ఆఫ్ మ్యాథమెటిక్స్. ఈ డెఫినేషన్ చెప్పింది సిఎఫ్ గాస్. అదేవిధంగా మ్యాథమెటిక్స్ అనే పదానికి అర్థం గణితం. గణితం అనగా మానవుని కృషి ఫలితంగానే ఏర్పడింది. ఇది ఎక్కడి నుంచో తీసుకురాలేదు. మానవుడు ప్రతి దినము ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను పరిష్కారం కోసం అతనికి తనకుగా స్వయంగా నిర్మించుకున్నటువంటి నిర్మాణమే గణితం. ఇక నిద్ర లేచింది మొదలు పడుకునేంత వరకు మనకు గణితం అనేది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా గణితం మానవుని మేధస్సును విశ్వాంతరాల స్థాయికి తీసుకెళ్ళడానికి మానవునిచే నిర్మించబడింది గణితం. మానవుని యొక్క నాగరికత గణితంపై ఆధారపడి ఉంది. మానవ నాగరికతకు గణితం అద్దం లాంటిది. ఓకే, గణితం యొక్క అర్థం, గణితం అంటే దాని యొక్క అర్థం. గణితాన్ని ఆంగ్లంలో మ్యాథమెటిక్స్ అంటారు. మ్యాథమెటిక్స్ అనే పదం మ్యాథేనియన్ మరియు టెక్ని అనే 2 గ్రీక్ పదాల నుంచి వచ్చింది. మ్యాథేనియన్ అంటే నేర్చుకోవటం, టెక్ని అంటే కళ లేదా సూక్ష్మ పద్ధతి. గణితం అనే పదాన్ని సంస్కృతంలో గన్ అంటారు. గన్ అనగా తెలుగులో లెక్కించడం లేదా లెక్క అని అర్థం. హిందీలో పంజాబీలో గణితాన్ని అంటారు. గణిత అంటారు. ఈ గణితాన్ని గణిత అంటారు కదా, దానికి మీనింగ్ ఏంటంటే గణన శాస్త్రం. గణితం అనేది సంఖ్యలు మరియు పరిమాణాలు, ఆకారాలను కలిగి ఉంటుంది. పరిమాణబద్ధ ఆలోచనలను వ్యక్తం చేయడానికి ఉపయోగపడే భాషే గణితం. ఇప్పుడు వివిధ శాస్త్రవేత్తలు గణితంలో ఇచ్చినటువంటి నిర్వచనాలు చూద్దాం.
బెల్ బెల్ అనే శాస్త్రవేత్త ఇచ్చిన నిర్వచనం ప్రకారం గణితం అనేది సంఖ్య, రాశి, మాపనాల విజ్ఞానం అని బెల్ ఇచ్చింది నిర్వచనం. బెల్ ఇచ్చిన నిర్వచనం ఏంటి? గణితం అంటే సంఖ్య, రాశి, మాపనాల విజ్ఞానం అనేది గణితం అని ఇచ్చిండు. జాన్ లాక్ వచ్చేసి హేతువాదంలో మానవుని మేధస్సు స్థిరపడే మార్గం. హేతువాదంలో మానవుని యొక్క మేధస్సు స్థిరపడే మార్గం. హేతువాదంలో మానవుని మేధస్సు స్థిరపడే మార్గం. ఇది జాన్ లాక్ ఇచ్చినటువంటి నిర్వచనం. అలాగే బెంజమిన్ ఫ్రాంక్లిన్ వచ్చేసి విజ్ఞాన శాస్త్రం కన్నా మిన్నైనది, అద్భుతమైనది, మానవుని నిత్య జీవితంలో ఉపయోగపడేది అని గణితం యొక్క నిర్వచనాన్ని బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఇచ్చాడు. అలాగే బెర్ట్రాండ్ రసెల్ పరస్పర సంగతాలైన స్వీకృతాల నుంచి తప్పనిసరిగా ఉత్పన్నమయ్యే ఫలితాల సమగ్ర చర్చ అన్నది బెర్ట్రాండ్ రసెల్. అలాగే ఫ్రాన్సిస్ బేకన్ సకల శాస్త్రాలకు మూలం ద్వారం గణితం. బేకన్ ఇచ్చిన నిర్వచనం సకల శాస్త్రాలకు మూలం అనేది గణితం అవుతుంది. అలాగే అన్ని శాస్త్రాలకు ద్వారం గణితం అని ఇచ్చిండు. అరిస్టాటిల్ పరోక్ష మాపనం అనే నిర్వచనం అరిస్టాటిల్ ఇచ్చిండు. హెన్రీ పాయింకెర్ గణితం అంటే వివిధ వస్తువులను ఒకే పేరుతో సూచించే కళ. హెన్రీ పాయింకెర్ ఇచ్చింది గణితం అంటే వివిధ వస్తువులను ఒకే పేరుతో సూచించే కళ. అలాగే మేరియా పియరీ పరికల్పిత ఉత్పాదక వ్యవస్థ గణితం అని చెప్పింది. అలాగే బెంజమిన్ పీర్స్ ఆవశ్యకత పర్యవసనాలను ఊహించే విజ్ఞానం గణితం అని చెప్పారు. అలాగే పాస్కల్ ఆత్మ యొక్క ఉత్తమోత్తమైన అభ్యాసం, ప్రపంచ వృత్తులన్నిటిలోనూ ఇది చక్కనిది అనేది పాస్కల్ ఇచ్చినటువంటి నిర్వచనం. ఇక్కడ ఒక్కొక్క దాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తాను వినండి. బెల్ సంఖ్యారాశి. మనము మామూలుగా మనకు పొలంలో ధాన్యం ఒక రాశిలాగా పోసినప్పుడు ఇది బెల్ ఇలా వస్తుంది రాశి. ఇది బెల్ ఆకారంలో ఉంటుంది. సంఖ్యారాశి అనగానే బెల్ అనేది గుర్తు రావాలి. సంఖ్యారాశి బెల్, రాశులు అనేది బెల్గా ఫామ్ అవుతాయి కాబట్టి బెల్. సో ఇది బెల్ ఆకారంలో రాశులు ఉంటాయి కాబట్టి బెల్ అని గుర్తుపెట్టుకోండి. గణితం సంఖ్యారాశి మాపనాల విజ్ఞానం చెప్పింది ఎవరు? బెల్. జాన్ లాక్ యాక్చువల్గా ఇతని మొత్తం పేరు వచ్చేసి జాన్ లాక్. హేతువాదంలో మానవుని మేధస్సు స్థిరపడే మార్గం. స్థిరపడటం అంటే లాక్ చేయటం. స్థిరపడటం హేతువాదంలో మానవుని మేధస్సు స్థిరం అంటే లాక్ చేయటం. లాక్ చేసేది ఎవరు? జాన్ లాక్. స్థిరపడటం అంటే లాక్ చేయాలి కదా, లాక్ చేస్తే స్థిరపడటం. సో బెల్ అంటే రాశిగా పోస్తే బెల్ ఫామ్ అవుతుంది కాబట్టి బెల్ అంటే రాశి. గణితం సంఖ్యారాశి మాపనాల విజ్ఞానం చెప్పింది బెల్. అలాగే హేతువాదంలో మానవుని మేధస్సు స్థిరపడటం అంటే లాక్ చేయడాన్ని దీన్ని ఏమంటాం? లాక్. స్థిరపడటం లాక్, జాన్ లాక్. అలాగే బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఇచ్చిన నిర్వచనం చూద్దాం. విజ్ఞాన శాస్త్రం కన్నా మిన్నైనది. బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఎవరు? విజ్ఞాన శాస్త్రం. ఫ్రాంక్లిన్ విజ్ఞాన శాస్త్రం. బెంజమిన్ ఫ్రాంక్లిన్ విజ్ఞాన శాస్త్రం కన్నా మిన్నైనది, అద్భుతమైనది, మానవుని నిత్య జీవితంలో ఉపయోగపడేది. బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఇచ్చిన నిర్వచనం ఏంది? విజ్ఞాన శాస్త్రం కన్నా మిన్నైనది, అద్భుతమైనది, మానవుని నిత్య జీవితంలో ఉపయోగపడేది అనే నిర్వచనాన్ని ఇచ్చింది బెంజమిన్ ఫ్రాంక్లిన్. నెక్స్ట్ బెర్ట్రాండ్ రసెల్ ఇచ్చినటువంటి నిర్వచనం చూద్దాం. పరస్పర సంగతాలైన స్వీకృతాల నుంచి తప్పనిసరిగా ఉత్పన్నమయ్యే ఫలితాల సమగ్ర చర్చ. పరస్పర సంగతాలైన స్వీకృతాల నుంచి తప్పనిసరిగా ఉత్పన్నమయ్యే ఫలితాల సమగ్ర చర్చ. చర్చ అనేది ఎప్పుడు ఎట్లా ఉండాలి? రసవత్తరంగా ఉండాలి. రసలు ఇచ్చినటువంటి నిర్వచనం ఏంది? చర్చ అంటే రసవత్తరంగా ఉంటేనే అది చాలా మంచిగా అనిపిస్తుంది. ఓకే, బెర్ట్రాండ్ రసెల్ ఇచ్చినటువంటిది చర్చ పరస్పర సంగతాలైన స్వీకృతాల నుంచి తప్పనిసరిగా ఉత్పన్నమయ్యే ఫలితాల సమగ్రమైన చర్చ ఎప్పుడైనా రసవత్తరంగా ఉంటేనే మంచిగా ఉంటుంది. అలాగే బేకన్ సకల శాస్త్రాలకి మూలం ద్వారం గణితం. బేకన్ ఇచ్చినటువంటి నిర్వచనం ఏంటి? సకల శాస్త్రాలకు మూలం ద్వారం అనేది
ఫ్రాన్సిస్ బేకెన్ ఇచ్చినటువంటి నిర్వచనం. అరిస్టాటిల్ పరోక్షమాపనం అంటే దీన్ని గణితాన్ని పరోక్షంగా మాపనం చేయొచ్చు. అంటే ఏదైనా ఒక సపోజ్ ఈ బుక్ ఉంది, సపోజ్ ఈ బుక్ యొక్క లెంత్ని కనుక్కోవాలంటే దీన్ని పరోక్ష మాపనంగానే కొలుస్తాం. ఇక్కడి నుంచి ఇక్కడికి సపోజ్ ఇన్ని సెంటీమీటర్లను ఉంది, ఇన్ని మీటర్లను ఉంది, ఇన్ని మిల్లీమీటర్లను ఉంది. ఇదంతా పరోక్ష మాపనమే, డైరెక్ట్ ఎప్పుడు చెప్పలేం. దీన్ని ఏదైనా ఒక యూనిట్స్ని కానీ దేన్నో ఒక దాన్ని దీనికి కల్పిస్తూ చెప్తాం. సో పరోక్ష మాపనం అని చెప్పింది అరిస్టాటిల్. హెన్రీ పాయింకేర్ గణితం అంటే వివిధ వస్తువులను ఒకే పేరుతో సూచించే కళ. సపోజ్ ఇక్కడ రెండు పెన్నులు, మూడు పుస్తకాలు, ఇలా 3, 2 ఇలాంటివన్నీ ఒకే పేరుతో పిలిచేటటువంటి సూచించే కళ అని చెప్పింది హెన్రీ పాయింకేర్. ఓకే, నెక్స్ట్ మేరియా పియరీ పరికల్పిత ఉత్పాదక వ్యవస్థే గణితం అని చెప్పారు. మేరియా పియరీ చెప్పినటువంటి డెఫినేషన్ ఇది, పరికల్పిత ఉత్పాదక వ్యవస్థ గణితం. అలాగే బెంజమిన్ పీర్స్ ఆవశ్యకత పర్యవసనాలను ఊహించే విజ్ఞానం గణితం. బెంజమిన్ పీర్స్ ఆవశ్యకత పర్యవసనాలను ఊహించే విజ్ఞానం గణితం. నెక్స్ట్ పాస్కల్ ఆత్మ యొక్క ఉత్తమోత్తమైన అభ్యాసం, ప్రపంచ వృత్తులన్నింటిలోనూ ఇది చక్కనిది అని నిర్వచించింది పాస్కల్. ఇక్కడ చూడండి, ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఎలా గుర్తుపెట్టుకోవాలో. బెల్ అంటే రాశి, సంఖ్యా రాశి మాపనాల విజ్ఞానం బెల్ ఇచ్చింది ఎవరు? బెల్. మానవుని మేధస్సు స్థిరపడటం లాక్. ఎవరిచ్చారు? జాన్ లాక్. స్థిరపడటం జాన్ లాక్. బెల్ రాశి, సంఖ్యా రాశి. అలాగే బెంజమిన్ ఫ్రాంక్లిన్ విజ్ఞాన శాస్త్రం కనబడంగానే బెంజమిన్ ఫ్రాంక్లిన్ విజ్ఞాన శాస్త్రం కన్నా మిన్నైనది, అద్భుతమైనది, మానవుని నిత్య జీవితంలో ఉపయోగపడేది. ఈ డెఫినేషన్ ఇచ్చింది ఎవరు? బెంజమిన్ ఫ్రాంక్లిన్. అలాగే బెర్ట్రాండ్ రసెల్ అనగానే సమగ్ర చర్చ అనేది గుర్తుకు రావాలి. అలాగే బేకెన్ సకల శాస్త్రాలకు మూలం ద్వారం గణితం. బేకెన్ ఇచ్చింది. పరోక్ష మాపనం అరిస్టాటిల్. నెక్స్ట్ హెన్రీ పాయింకేర్ వివిధ వస్తువులను ఒకే పేరుతో సూచించే కళ. హెన్రీ పాయింకేర్ అంటే ఒకే పేరుతో సూచించే కళని హెన్రీ పాయింకేర్. మేరియా పియరీ పరికల్పిత ఉత్పాదక వ్యవస్థ గణితం అని చెప్పింది. మేరియా పియరీ చెప్పినటువంటి డెఫినేషన్ ఇది, పరికల్పిత పరికల్పిత ఉత్పాదక వ్యవస్థ మేరియా పియరీ. బెంజమిన్ పీర్స్ అంటే ఆవశ్యకత. బెంజమిన్ పీర్స్ ఆవశ్యకత పర్యవసనాలను ఊహించే విజ్ఞానం గణితం. పాస్కల్ ఆత్మ. బెంజమిన్ పీర్స్ ఆవశ్యకత, మేరియా పియరీ పరికల్పిత. హెన్రీ పాయింకేర్ ఒకే పేరుతో. ఫ్రాన్సిస్ బేకెన్ మూలం ద్వారం. బెర్ట్రాండ్ రసెల్ సమగ్ర చర్చ. ఫ్రాంక్లిన్ విజ్ఞాన శాస్త్రం. జాన్ లాక్ స్థిరపడటం. బెల్ రాశి. ఇలా గుర్తుపెట్టుకుంటే ఈజీగా మనకు గుర్తుంటుంది. ఓకే, ఇది గణిత శాస్త్రానికి వివిధ శాస్త్రవేత్తలు ఇచ్చినటువంటి నిర్వచనాలు. దీని తర్వాత నెక్స్ట్ గణిత శాస్త్ర లక్షణాలు. ఓకే, నెక్స్ట్ క్లాస్లో గణిత శాస్త్ర లక్షణాలు మరియు లక్షణాలు ఏమేమి ఉంటాయి, ఆ తర్వాత గణిత శాస్త్ర స్వభావము, గణిత శాస్త్ర స్వభావం, అది స్వభావం ప్రసిద్ధి సిద్ధాంతాలు ఉన్నాయి కొన్ని సిద్ధాంతాలు, స్వభావం మరియు సిద్ధాంతాలు. ఈ సిద్ధాంతాలలో తార్కికవాదం మరియు సాంప్రదాయవాదం మరియు అంతర్బుద్ధివాదం. ఈ మూడు. ఓకే, ఈ మూడింటి గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇవి ఎవరెవరు చెప్పారు, ఇది చాలా ఇంపార్టెంట్. తార్కికవాదాన్ని, సంప్రదాయవాదాన్ని, అంతర్బుద్ధివాదాన్ని,
అలాగే గణిత లక్షణాలు, స్వభావం, గణిత శాస్త్రం యొక్క విస్తృతి ఏంటి, అలాగే నెక్స్ట్ వచ్చేసి గణిత శాస్త్రానికి ఉన్నటువంటి సహసంబంధం, గణిత శాస్త్ర సహసంబంధం అంటే గణిత శాస్త్రము మరియు వివిధ ఇంకా వేరే తెలుగుతోటి ఎలాంటి సహసంబంధం ఉంది, ఇంగ్లీషు అలాగే సోషల్ సైన్స్ సాంఘిక శాస్త్రంతో ఎలాంటి సహసంబంధం కలిగి ఉంది, అలాగే సామాన్య శాస్త్రం అదేవిధంగా వేరే శాస్త్రాలతోటి ఏ విధమైన సహసంబంధం ఉంది, అలాగే సామాన్య శాస్త్రం విజ్ఞాన శాస్త్రం అని ఉంది, ఫిజిక్స్. నెక్స్ట్ రసాయన శాస్త్రం, భౌతిక శాస్త్రము, భాషతోటి ఏ విధంగా ఉంది, భాష అంటే తెలుగు ఇంగ్లీష్ భాషతోటి ఏ విధంగా ఉంది, అదేవిధంగా కళలతోటి ఏ విధంగా సహసంబంధం కలిగి ఉంది, అలాగే జీవశాస్త్రం బయాలజీ జీవశాస్త్రంతో ఏ విధంగా సహసంబంధం కలిగి ఉంది, అదేవిధంగా ఎస్పెషల్లీ వ్యాయామ విద్యలో ఏ విధంగా సహసంబంధం కలిగి ఉంది, వీటన్నిటి గురించి నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ. ఇవి చూసిన తర్వాత నెక్స్ట్ ఇంకా జస్ట్ విస్తృతి ఇవి చూస్తే ఫస్ట్ లెసన్ ఆల్మోస్ట్ అయిపోతుందండి. ఇవి నెక్స్ట్ క్లాస్లో క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.